బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హోళీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా నదీ స్నానం కోసం తాటిపల్లి వార్తా నదికి వెళ్లారు యువకులు. అయితే ఆ తర్వాత గల్లంతైపోయారు. పోలీసులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. రంగంలోకి గజ ఈతగాళ్లను దింపారు పోలీసులు. ఫోన్లు దుస్తులు ఆధారంగా యువకులను గుర్తుపట్టారు కుటుంబ సభ్యులు. వాళ్ళు సంతోష్, కమలాకర్, సాయి ప్రవీణ్ గా గుర్తించారు. ఇక యువకులు గల్లంత కావడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది ఆ కుటుంబం. అవును, విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడే ఆ నదిలోని వాళ్ళు సరదాగా నదీ స్నానానికి వెళ్లారు. కానీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగినట్టుగా తెలుస్తోంది. దాన్ని అంచనా వేయలేకపోవడంతో నదిలో కొట్టుకుపోయారు. రంగంలోకి దిగారు పోలీసులు. ప్రస్తుతం సహాయక చర్యలను వేగవంతం చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళ బట్టల్ని వదిలేసి వాళ్ళు నదిలో స్నానానికి వెళ్ళిన పరిస్థితి. అయితే అంచనా వేయలేకపోయారు నదిలో ఆ ప్రవాహాన్ని. దీంతో వాళ్ళు కొట్టుకుపోయినట్టుగా తెలుస్తోంది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఫోన్ మాట్లాడుకుంటుంది నేను సడన్గా చదివేసరికి చేతులు లేచింది. నాకు ఈత రాదు. ఇక అక్కడ వాళ్ళు అన్నారేమో నాకు ఉరికి అటు వెళ్ళి వాళ్ళని తీసుకొని వచ్చేసరికి ఫోన్ మాట్లాడుకుంటుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, ప్రస్తుతం వాళ్ళ ఆచూకీ ఏమైనా దొరికిందా? సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి? సచిన్, ప్రధానంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి వార్దా నది గల్లంతులో ఈరోజు జరిగిన గల్లంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విషాదం చోటు చేసుకుంటామని చెప్పుకోవచ్చు. హోలీ పండుగ రోజు హోలీ పండుగ ఆడి హోలీ పండుగ స్థానానికై నేరుగా ఆ రంగులు ఎంజాయ్ చేశారు. నలుగురు మిత్రులతో కలిసి వార్దా నదికి నేరుగా వెళ్ళిన పరిస్థితి. వార్దా నదిలో స్నానం చేద్దామనే ప్రయత్నం చేసిన మిత్రులు దాంట్లో మొత్తం 7 వెళ్ళగా దాంట్లో 4 గల్లంతైన పరిస్థితి అయితే కనబడింది. అయితే ప్రత్యక్షంగా చూసిన మిత్రులు ఏదైతే ఉన్నారో నేరుగా అక్కడ సంబంధితులకు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారు సమాచారం అందించి హుటాహుటిన చేరుకొని గాలింపు చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి. అప్పటికే సహాయక చర్యల కోసం ఆ సంబంధిత పోలీసులకు కూడా సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే కనబడింది. నేరుగా హోలీ పండుగ రోజు 4 కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఆ 4 వివరాలు కనుక గమనించినట్లయితే అటు సంతోష్, కమలాకర్, సాయి ప్రవీణ్ గా వారిని గుర్తించిన పరిస్థితి. వారి ఫొటోస్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ ఫుటేజ్ అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఈతకు అనువైన ప్రదేశమైనా ఒకవేళ కానప్పుడు అక్కడ హెచ్చరికల బోర్డు లాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉన్నాయా? సచిన్, ప్రధానంగా హోలీ పండుగ వాతావరణం ఆ జోష్లోనే నేరుగా ఈతకని వార్దా నదికి వెళ్ళారు. వార్దా ప్రాణహిత 2 కలిసి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో వీళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేశారని అయితే ప్రాథమికంగా చూసిన వారు చెప్తున్నారు. అయితే ప్రవాహం ఎక్కువ ఉన్న కారణంగానే వీరికి ఈ 4కి ఈత రాకపోవడం, నేరుగా లోపలికి అక్కడే ఒక పెద్ద మడుగు ఉండడం, ఆ మడుగులో నేరుగా జారిపోయిన పరిస్థితి కనబడుతుందని అయితే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వరద ప్రవాహం ఎక్కువ ఉంది కాబట్టి నిలబడ్డ చోటే కింద మట్టి ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక కొట్టుకుపోయిన తరుణంలోనే స్లిప్ అయ్యారు. నేరుగా మడుగులోకి జారుకున్నారు. మడుగులో జారుకున్న అనంతరం పూర్తిగా గల్లంతైపోయిన తర్వాత కనీసం ఆ బయటికి తీద్దామనే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రాణహిత వరద 2 కలిసి ప్రవహిస్తున్నాయి కాబట్టి ప్రవాహం ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆ ప్రవాహంలోనే గల్లంతయ్యారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు సహాయక చర్యలకు గజ ఈతగాళ్ల సాయంతో 2 బాడీలను తీసే ప్రయత్నం అయితే చేశారు. వాటర్ ఈ సమయంలో పూర్తిగా మడుగుకు సంబంధించి అంచనా వేయలేకపోతున్నారు. ఇంకా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కొమరం భీం జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా అప్రమత్తమై తగు జాగ్రత్త వీలైనంత తొందరగా బాడీలను వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏవైనా గుర్తు లభించిందా? అంటే దాదాపు ఎక్కడి వరకు కొట్టుకు వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఆ ప్రవాహానికి ఎంతవరకు వెళ్ళి ఉండొచ్చు? అంచనా అంటే ఒక అంచనాకు వస్తూ ఉంటారు కదా. ఈ నేపథ్యంలో ఏమైనా ఆచూకీ లభించిందా? వాళ్ళకి సంబంధించి ఏమైనా గుర్తులు కానీ వీటికి సంబంధించిన దొరికాయా?
సచిన్, ప్రధానంగా ఎక్కడైతే గల్లంత అయ్యారో ఆ గల్లంత అయిన దగ్గరనే ఆ పెద్ద ఆ మడుగు ఉంటుంది. ఆ మడుగులో నేరుగా జారి వెళ్ళిపోయారని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంతో పాటు ప్రధానంగా గజ ఈతగాల సాయంతో ఇప్పటికి 2 బాడీలు తీశారు. 2 బాడీలు తీసిన అనంతరం ఇంకా 2 బాడీల కోసం ఆ పూర్తిగా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. అయితే ఎవరైతే గల్లంతయ్యారో వారికి సంబంధించి ఆచూకీ కన్ఫర్మ్ అయిపోయింది. పలాని సంతోష్ కావచ్చు, సాయి కావచ్చు, ఇలా ప్రవీణ్ కావచ్చు, ఇలా పూర్తిగా వారిని ఐడెంటిఫై కూడా చేసిన పరిస్థితి. గల్లంతయ్యారని కన్ఫర్మ్ అయ్యారు. కుటుంబ సభ్యులను కూడా పిలిపించిన పరిస్థితి. కుటుంబ సభ్యులను పిలిపించే నేరుగా సహాయక చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. హోలీ పండుగ రోజు కుటుంబం కన్నీరు మున్నీరు అవుతుంది. రంగుల హోలీలో పూర్తిగా రంగేలి ఆడే పరిస్థితి ఉన్న మా కుటుంబం నేరుగా ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయారని చెబుతున్నారు. 4 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు అరణ్య రోదనలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ మడుగులో ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. 2 బాడీలు అయితే దొరకాయని ప్రాథమికంగా అక్కడున్న సిఐ సాదిక్ పాషా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం మరొక్కసారి రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ఎందుకంటే పండుగలు వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి, దాంతోపాటు సరదా అనేది కూడా వస్తూ ఉంటుంది. సరదా అనేది సరదా వరకు మాత్రమే పరిమితం కావాలి, కానీ అది ప్రాణాలకు తెచ్చేలా ఉండకూడదు. ఏదైనా ఆట విడుపు, సరదా, ఈ 2 కూడా ప్రతిదానికి హద్దు ఉంటుంది. ఆ సరిహద్దును దాటకూడదు. దాటితే ప్రాణాలకు ప్రమాదం. ఈరోజు అటువంటి ఉదాహరణ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈతకు వెళ్తున్నప్పుడు అంచనా అనేది ఉండాలి. లేదు సరదా కనుక మితిమీరితే అత్యుత్సాహం కావచ్చు, లేకపోతే దానికి సంబంధించి అటువంటి ప్రయత్నాలు జరిగితే కనుక ప్రాణాల మీదకి తీసుకొచ్చే పరిస్థితి. హోలీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్ళి 4 యువకులు గల్లంతయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పండుగ సందర్భంగా నదీ స్నానం కోసం తాటిపల్లి వార్తా నదికి వెళ్లారు యువకులు. ఈత కొడుతూ ఉండగా అక్కడ ప్రమాద ఆ తీవ్రతను అంచనా వేయలేకపోయారు. దీంతో ఆ ప్రవాహానికి కొట్టుకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. గల్లంతైన యువకుల కోసం పోలీసులు సహాయక చర్యలు వేగవంతం చేశారు. రంగంలోకి గజ ఈతగాళ్లను దింపారు పోలీసులు. ఫోన్లు, దుస్తులు ఆధారంగా యువకులను గుర్తుపట్టారు కుటుంబ సభ్యులు. వాళ్ళు సంతోష్, కమలాకర్, సాయి, ప్రవీణ్గా గుర్తించారు. యువకులు గల్లంతు కావడంతో ఇప్పుడు ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.